హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అక్షు అండ్ మామ్స్ కిచెన్. ఈరోజు పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ పల్లీ చట్నీ చేసుకోవటానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేదు. చాలా తక్కువగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో జస్ట్ ఒక 5 minutes లోపే చట్నీ కంప్లీట్ చేసేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్లో 1 కప్పు వేరుశనగ గుళ్ళు సిమ్లో దోరగా వేయించాలి. వీటిని ఒక బౌల్లో తీసి ప్యాన్లో 5-6 ఎండుమిర్చి లైట్గా వేపాలి. ఒక 2 నిమిషాలు దోరగా వేపాలి. ఇప్పుడు పల్లీలు ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే వేయించిన ఎండుమిర్చిని కూడా మిక్సీ జార్లో వేయాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకుందాం. అలాగే కొంచెం వెరీ లిటిల్ కొంచెం చింతపండు, రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలి. ఇందులో సరిపడా నీళ్లు వేసుకొని మరొకసారి గ్రైండ్ చేయాలి. పల్లీ చట్నీని కొంచెం బరకగానే గ్రైండ్ చేయాలి. ఇప్పుడు చట్నీని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ నూనెలో సగం ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి వేగనివ్వాలి. అంటే తాలింపు అన్నమాట. ఈ తాలింపుని మనం వేగిన తర్వాత చట్నీ మీద వేసుకొని తర్వాత ఆ చట్నీని బాగా కలిపేసుకుంటే ఈ పల్లీ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. చిటికలో ఈ చట్నీని తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, గారెలు ఇలాంటి టిఫిన్స్లో చాలా బాగుంటుంది. ఈ పల్లీ చట్నీని ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.